హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను అప్పటికప్పుడే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దీంతో పాటు మీకు నేను టమాటో చట్నీ కూడా చేసి చూపిస్తాను. సూపర్ కాంబినేషను. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అలాగే 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ అంటారు కదా! ఉప్మా రవ్వ అదనమాట. రవ్వంతా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. అలా రవ్వగా వదిలేసారనుకోండి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ రవ్వ రవ్వగా ఉంటుందనమాట. పౌడర్ చేసిన వల్ల సాఫ్ట్‌గా, స్పాంజీగా వస్తాయండి. అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకోవాలి. మీ దగ్గర మీడియం సైజు ఉంటే 2 తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ ఆలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. బాగా ఈ ఆలు అంతా బాగా నలగాలనమాట. అంత బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేశాక ఒక బౌల్‌లో ఇదంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఇంకొక 2, 3 యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్‌ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే గ్రేట్ చేసుకొని కూడా క్యారెట్ వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్‌గానే ఉండాలనమాట. మరీ జారుగా ఉంటే బాగోదు. థిక్‌గానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. సో, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా! ఇది మూత ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఇంకొంచెం థిక్ అయింది. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుందనమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మీరు వంట సోడా అయినా లేదనుకోండి ఈనో అయినా వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా బబుల్స్ వస్తాయి కదా! అది యాక్టివేట్ అయిపోద్దనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇన్‌స్టంట్ కాబట్టి మీరు సోడా వేసుకుంటే చక్కగా పొంగుతాయనమాట. సోడా అనేది లాస్ట్‌లో వేసుకోవాలి. వేసిన వెంటనే మనం ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని అందులోని ఒక హాఫ్ టీ స్పూన్ అయినా, 1 టీ స్పూన్ అయినా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2, 3 గరిటెలు వేసుకోవాలి పిండి. అంతేనండి. ఇది ఇలా చిన్న పాన్ మీదే వేసుకోవాలని ఏమీ లేదండి. దోసల పెనం మీద కూడా మీరు దోసల్లాగా వేసుకోవచ్చనమాట. ఇలా కింద పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది టర్న్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్‌లో రావాలనమాట. 2 వైపులు గోల్డెన్ కలర్‌లోనే రావాలండి. ఇలా టర్న్ చేసుకుంటే చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా! ఎక్కువ టైం ఏం పట్టదండి. 3 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోద్ది. సూపర్ టేస్టీ స్పాంజ్ లాగా మెత్తగా చాలా చాలా బావుంటుందండి. అండ్ ఇన్‌స్టంట్ కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇంట్లోనే వాటితోనే. చూసారు కదా! చాలా ఈజీగా ఉంది కదా! చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇన్‌స్టంట్‌గా రాగి పిండితో ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అండ్ ఎన్ని తిన్నా కూడా మీకు బోర్ కొట్టదు. అంత బావుంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా భలే నచ్చుతాయి. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ఈ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా! అది వేసుకోవాలి. 1 కప్పుతో రాగి పిండి తీసుకోవాలి. ఇది బయట మార్కెట్‌లో దొరుకుతుంది చూసారా? ప్యాకెట్ పిండి అదే యూజ్ చేశాను. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు నేనిక్కడ 3/4 కప్పు వేసుకున్నాను. పుల్లటి పెరుగు అవసరం లేదండి. నార్మల్ పెరుగు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ముందు కలుపుకోవాలి. పెరుగులో పిండంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలనమాట. కలిపిన తర్వాతే మీరు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మీరు ముందే వాటర్ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి జారుగా అయిపోద్ది పిండి. అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మీరు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా! ఇలా కొంచెం థిక్‌గానే ఉండాలనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వ నానితేనే బనదోసాలనేది చక్కగా పొంగి చాలా టేస్టీగా ఉంటుందనమాట. 10 నిమిషాలే అంతే. ఈ 10 నిమిషాల్లో మీకు నేను చట్నీ చేసి చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు. అలాగే హాఫ్ కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. హాఫ్ కప్పు పుట్నాల పప్పు. తర్వాత అల్లం, వెల్లుల్లి ఒక 4, 1 ఇంచు అల్లము, ఒక 3, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత అదంతా బౌల్‌లో షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇదొక 5 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని ఈ తాలింపంతా చట్నీలో కలిపేసుకోవాలి. సింపుల్ తాలింపండి. అలాగే ఉప్పు వేసుకోవాలండి తగినంత. నేనిక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు తాలింపంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి టేస్టీ చట్నీ. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పచ్చిమిరపకాయలు మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. నేనిక్కడ ఒకటో రెండో వేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయలు.
క్యారెట్ చిన్నది వేసుకున్నానండి, ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ వేసుకున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ టమాటా ముక్కలైనా, క్యాప్సికమ్ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ మీకు నచ్చినట్టు. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లగవలసిన అవసరం లేదండి. గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందన్నమాట. 10 నిమిషాలు అయిపోయింది కదా! నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, ఈ బ్యాటర్ ఇంకొంచెం థిక్ అయిపోయింది. ఎందుకంటే సూజీ వేసాం కదా! అది నానితే ఇంకొంచెం థిక్‌గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్యాటర్ అంతా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్‌లో ఈ బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి, కొంచెం జారుగా అయిపోయింది కదా! మిక్సీ చేసిన తర్వాత. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! క్యారెట్ అవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేశాక తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ పిడికెడు వేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి. మీ దగ్గర ఈనో అయినా కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా చక్కగా పొంగుతుంది. సపోజ్ దోసలు పొంగట్లేదనిపిస్తే మీకు ఒక చిటికెడు ఈనో వేసుకోండి. ఇలా వంట సోడా వేసిన వెంటనే మనం బన్స్ వేసేసుకోవాలండి. లేట్ చేశారనుకోండి సరిగ్గా పొంగదనమాట. సో, ఎప్పుడు మీరు బన్స్ వేస్తారో అప్పుడే కొంచెం వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ అయినా, చిన్న కడాయి అయినా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 2, 3 గరిటెలు మీరు ఈ రాగి పిండి వేసేసుకోవాలన్నమాట. వేశాక మూత పెట్టుకొని ఫ్లేమ్‌ని లో చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మీరు కుక్ చేసుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేశాను. చూడండి, పైన మీకు పచ్చిదనం ఎక్కడా లేదు. ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలన్నమాట. రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. అంతేనండి, దోసలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీ, హెల్తీ, పిల్లలైనా ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుందండి. డైట్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న కూడా చాలా మంచిది. అండ్ కాల్షియం కూడా చాలా ఉంటుంది రాగిలో, మనందరికీ తెలిసిందే. సో, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా మీకు నచ్చుతుంది. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.